హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీ అందరూ నాకు దేవుడు ఇచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. జస్ట్ ఎమోషనల్ అవుతున్నాను అంతే. మీరు అందరూ స్టోరీ వేయండి అక్క అని అడుగుతున్నారు. స్టోరీ వేస్తున్నాను, కానీ స్టోరీ వేస్తున్నప్పుడు నేను పేర్లు మెన్షన్ చేయకుండా, థంబ్నెయిల్ వేయకుండా, అసలు ఏం చెప్పకుండా స్టోరీ వేస్తే 2 స్ట్రైక్స్ తీసి వేశాడు. 40,000 సబ్స్క్రైబర్ని ఎంత కష్టపడితే తెచ్చుకున్నానో నాకు తెలుసు. చాలా కష్టపడ్డాను. మళ్ళీ ఇంకో స్ట్రైక్ పెడితే ఛానల్ పోతుంది. ఒకసారి ఒక ఛానల్ పగొట్టుకొని అసలు ఎలా ఏడ్చానో నాకు తెలుసు. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సేమ్ ఇట్లాగే బాధపడ్డాను. నాకు వెయ్యాలని ఉంది, సీరియల్ రివ్యూ ఇవ్వాలని ఉంది, కానీ రివ్యూ ఇచ్చిన కాంచి నా ఛానల్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫోకస్ ఎక్కువైపోయి రివ్యూలో నేను మళ్ళీ సీరియల్ రివ్యూ ఇస్తానని తెలిస్తే నా ఛానల్ ఏమవుతుందా అన్న భయంతో తప్పితే ఇంక దీన్ని నేను ఇంక వేయకపోవటానికి ఇంకో రీజన్ అయితే ఏం లేదు. నేను ఎక్కువ కోపంలో నాకు బండి మీద స్కిడ్ అయ్యానని అన్నాను చూడండి, అప్పటి నుంచి హెవీగా కోపం వస్తుంది. కోపంలో అసలు ఆ కోపం కంట్రోల్ అవ్వదు. ఎమోషనల్గా ఏమన్నా ఎక్కువ బాధపడ్డాను అనుకోండి, ఇదంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు కూడా తలనొప్పిగానే ఉంది. సో ఈరోజు మీరు చూసారా ఎంత ట్విస్ట్ ఉందో. అసలు ఇంకా మహిళా మండలి రావటము, అక్కడ అపార్థం చేసుకోవటము, చాలా ట్విస్ట్ అయితే ఉంది. ఈరోజు మీరు చూసారో లేదో, నేను చూశాను. ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది ఈరోజు జరిగేది. సో ఈరోజు నేను ఎమోషనల్ అవటానికి కారణం ఏంటంటే, యూట్యూబ్ నుంచి రూపాయి వచ్చిద్దేమోనని ఆశగా సీరియల్లో దిగితే ఆశ మొత్తం మధ్యలోనే మనం ఒకటైతే అనుకుంటే అది ఇంకోటి అయింది. చాలా నా మీద బర్డెన్ ఉందండి, చాలా ఉంది. బర్డెన్ అంటే ఏం లేదు, నేను బైక్ మీద స్కిడ్ అయ్యేటప్పటికి నాకు 1,50,000 పైన అయినాయి. అప్పుడు చేతిలో డబ్బు లేక తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ట్రీట్మెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పించారు మా హస్బెండ్. వాళ్ళ దగ్గర తీసుకొని కూడా దాదాపు మేకి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. నాకు అబార్షన్ అయ్యి ఫిబ్రవరి 22కి సంవత్సరము. రేపు 22కి నాకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యి 22కి సంవత్సరం అనమాట. ఆ అప్పుల నుంచే ఇంకా బయటపడలేదు. వెంటనే మళ్ళా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలకే పడ్డాను. మళ్ళీ అదొక బర్డెను. ఇవన్నీ తలుచుకుంటే ఇవంతా నొప్పి వస్తుంది. సరే పోనీ ఫోన్ కంటెంట్లు ఏమన్నా వ్లాగ్ వేద్దామా అంటే అవి ముందుకెళ్ళవు. ఎంత కష్టపడి వ్లాగ్స్ వేద్దామన్నా ముందుకెళ్ళవు. అవి చూడండి, చెప్పిన మాట అస్సలు వినడు అనమాట. వాడి వల్లే సగం నాకు తలకాయ నొప్పి కూడా వస్తుంది. అసలు నేను ఒక్కటి చెప్తే ఇంకోటి చేస్తాడు. కోపంలో నాకు ఎంత కోపం వస్తే వాడిని ఎట్లా అరుస్తానో వాడికి తెలుసు. ఎంత కోపం తెప్పిస్తాడంటే అసలు ఇంకా చెప్పక్కర్లే. అసలు నాకున్న టెన్షన్, నాకే టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయంటే వీడి వల్ల ఇంకొక టెన్షను.
అంత కోపం అనమాట. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు వీడు. నాకేం కోపం తెప్పిస్తాడు. ఆ కోపంలో నేను ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు బాగా ఎమోషనల్ అయ్యానా తలంతా నొప్పి వస్తుంది. మళ్ళీ వాంతింగ్ వచ్చేటట్టు ఉందనమాట. ఇక్కడ ఈ తలంతా నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాంతింగ్ వచ్చేస్తుంది. అంత ఎన్ని నరాలన్నీ భరించలేను నొప్పి. ఇది బయటికైతే ఎవరికి ఫేస్ చేయలేను, ఎవరికి చెప్పుకోలేను. నాలో నేనే స్ట్రెయిన్ అవుతూ ఉంటాను. దేవుడు ఎటు పోనిస్తాడో లే, దేవుడు ఎటు పంపిస్తే అటు వెళ్ళాలి తప్పదు కదా అని చెప్పేసి దేవుడి నిర్ణయానికి వేసుకున్నాను నా లైఫ్లో. సరే ఇంకా సీరియల్ వేద్దామని ఆశగా దిగితేమో స్ట్రైక్స్ పడ్డాయి. ఎటు వెళ్ళలేని పరిస్థితి. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. అట్లా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి ఏంటనేది సరే మీరు చెప్పండి. మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్లు అన్నాను కదా, మీరు చెప్పండి. సో నేను ఎలాంటి కంటెంట్ తీసుకోమంటారు, ఎలాంటి కంటెంట్ తీసుకొని వేయమంటారు అనేది మీరు చెప్పండి. ఎలాంటి కంటెంట్ తీసుకుంటే మీ అందరు నా వీడియోలు చూస్తారా అది కూడా చెప్పండి. ఆ కంటెంట్ మీదే వెళ్దాము. సీరియల్ అయితే వేరే ఛానల్లో వేద్దాం అనుకున్నా కానీ సాహసం సరిపోవట్లేదు. ఓన్ ఛానల్, కంటెంట్ ఛానల్ ఒకటి ఉంది. సో అందులో వేద్దామంటే సాహసం సరిపోవట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. మీరందరూ నా సమస్యకి, నా తోబుట్టులాగా, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తారు. నిర్ణయం తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అని చెప్పలేను, చాలా సాడ్ అనమాట. ప్రతిరోజు వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అట్లా చెప్తూ ఉంటాను. ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే నేను ఏం చెప్పలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.